నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తల్లోని వివరాలు కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛత ర్యాలీలో పాల్గొన్నారు అందర్నీ పలకరిస్తూ ముందుకు సాగారు వారి సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు చంద్రబాబు పెద్దాపురం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది స్వచ్ఛత ర్యాలీలో భాగంగా చంద్రబాబు బ్యానర్ పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు మిరపకాయల వీధిలోకి ప్రవేశించిన సీఎం స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వీధుల్లో పహారా ఉన్నారు శ్రీ సీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు ఇంటి గేటు లోపల నుంచి చంద్రబాబుకు అభివాదం తెలిపారు ఈ సమయంలో అక్కడ ఆగిన చంద్రబాబు భద్రతా సిబ్బందికి చెప్పి వారందరినీ బయటకు రప్పించారు అందరికీ నమస్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు సీఎం స్వయంగా పిలిచి పలకరిస్తారని అనుకోలేదని శ్రీ సీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు ఉబ్బితబ్బిబ్బయ్యారు చిన్నప్పటి నుంచి ఉంది సార్ చిన్నప్పటి పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఘనంగా జరిగిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రకాశం పంతులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు ఎంతో మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పరిస్థితి తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతోమందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియదు టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్లతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ పింగళి పాండురంగారావు రచించిన జాతీయ స్థాయి ధీరుడు టంగుటూరి ప్రకాశం పుస్తకాన్ని మంత్రి డోలా ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన ధీరుడు టంగుటూరి అని అన్నారు న్యాయవాదిగా ఎంతో ప్రాక్టీస్ ఉన్న స్వాతంత్ర పోరాటం కోసం త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి అని అన్నారు ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తోందన్నారు మన జిల్లా నుండి ముఖ్యంగా మన వినోద రాయన వారి పాలన జన్మించి మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం సత్యాగ్రహంలో పాల్గొనటం ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా
అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయనపాలెంలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మనవంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిగా సాక్రిఫైస్ అనేది నేర్చుకోవాలి. ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి, ఎంతో డబ్బులు, మంచి లాయర్ ఉన్నా కూడా స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు స్వాతంత్రం ఎంతో పాత్ర ఆయన పోషించాడు. అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనేక చివరిలో అంటే అసలు ఉన్న డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరిలో చాలా సామాన్య వ్యక్తిగా ఆయన చనిపోయారు. మనం ఆయన స్ఫూర్తి తీసుకొని రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేస్తూ మన అభివృద్ధి సంక్షేమ బాటల్లో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిలో ముందుకెళ్లాలని, మనందరం ముందుకెళ్లాలని నేను కోరుతున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవటం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మంత్రులు ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని, దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారని, అయినా ప్రభుత్వానికి చీము కుట్టినట్లు కూడా లేదని, ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్తారు కానీ చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసి సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణమ్మ బిజినెస్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి, ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్
ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబం నాయకులు, చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి? మీరు చెప్పాలట. లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. గోదావరి ఒకంత శాంతించింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించుకున్నారు. బ్యారేజీ వద్దకు 11.43 లక్షల క్యూసెక్కుల వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో అదే స్థాయిలో వరద నీటిని బ్యారేజీ 175 గేట్ల నుంచి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుదల కనిపిస్తున్నా దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగనుంది. కనకాయి లంక, ముక్తేశ్వరం ఎదురు బిడియం, అప్పనపల్లి కాజ్వేలు నీట మునిగి ఉన్నాయి. దీంతో ఆయా కాజ్వేలపై ఆధారపడ్డ లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోనూ పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. శరీర ఆరోగ్యం నోటి నుంచే మొదలవుతుందని, కాబట్టి క్రీడాకారులందరూ దంత సంబంధిత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించిన క్రీడాకారుల దంత సంరక్షణ అవగాహన కార్యక్రమం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోగ్య పరిరక్షణ అంశాల్లో అన్ని రకాల క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న క్రీడా దంత సురక్ష, భారతీయ దంత వైద్యుల సంఘం నిర్వహించే క్రీడా దంత సురక్ష వాలంటీర్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా క్రీడాకారులకు నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, దంత కవచం వాడకాన్ని ప్రోత్సహించడం మరియు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం జరుగుతుంది. ఇందులో వాలంటీర్లు ప్రత్యేక శిక్షణ పొందుతారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన ధీరోధాత్తుడు, త్యాగధనుడు, తెలుగు జాతి సాహసానికి ప్రతీక అని ఈ సందర్భంగా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా అతని ప్రజా సేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ సంస్థ వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులో విశిష్టమైన సేవలు టెలికాం రంగంలో అందిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ వినియోగదారుల కోసం ₹1 సిమ్ కార్డ్ 4 రోజుల వ్యాలిడిటీతో అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ద్వారా కేవలం ₹400తో ఇంటర్నెట్తో పాటు 444 టీవీ ఛానల్స్, 9 ఓటీటీ ఛానల్స్ అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వినియోగదారులకు నిరంతరం సేవలు అందించేందుకు సెల్ టవర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మొదటి నెల సౌకర్యం, అంతేకాకుండా తరువాత 3 నెలలకు ₹100 డిస్కౌంట్తో భారత్ ఫైబర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. మీడియా మిత్రులకి బిఎస్ఎన్ఎల్ కుటుంబం తరఫున స్వాగతం పలుకుతున్నాము. మీ ద్వారాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడాను బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలను వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీటు మేము పిలవటం జరిగింది. మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఒక 2 మంచి సేవల్ని ఆవిష్కృతం చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా
ఫ్రీడమ్ ప్లాన్ మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ₹1 సెల్ ఫోన్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ నెలలో ఇప్పటికే మేము సుమారుగా 6,000 సిమ్ములు ఇవ్వటం జరిగింది. ₹1 సిమ్ము నెల రోజులు నిరంతరంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఒక రోజుకి 2 GB డేటా ఫ్రీ, అదేవిధంగా 100 SMSలు ఫ్రీ. ఇది కొత్త వినియోగదారులకి మరియు వేరే ఆపరేటర్ల నుంచి MNP ద్వారా BSNLకి వచ్చినటువంటి వినియోగదారులకు కూడాను ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత మనము ₹199 కానివ్వండి, లేకపోతే ₹153 కానివ్వండి FRC చేసుకుంటే వాళ్ళు 25 రోజులు ₹153 నిరంతరంగా మాట్లాడవచ్చు. అంటే ఒక రోజుకి ₹5.80 రోజుకి 1 GB డేటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ₹199 అంటే రోజుకి ₹8 చొప్పున రోజుకి 2 GB డేటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేతే రోడ్లో ఉండే అంగుళ్ళు గగల సంప్రదాయంగా ఉన్న వ్యాపారస్తులందరికీ నమస్కారములు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేయటకు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు. రాజకీయ నాయకులు 45 అడుగులు కావాలన్నారు. అందరూ చేరి ఇక్కడ అంగుళ్ళు సముదాయం అందరూ చేరి 40 అడుగులు రోడ్డు వెడల్పు చేయటకు ఒప్పుకున్నారు. దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్టపరిహారాన్ని కొంచెం ఎచ్చగా ఇచ్చి అంగుళ్ళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒప్పుకున్నాము. గారు ఏ తీర్మానాన్ని తీరించినా మేమందరూ ఏకపక్షంగా ఒప్పుకుంటున్నాము. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మండల కేంద్రం MJP స్కూల్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు వర్షాకాలంలో ఎదురయ్యే వ్యాధుల గురించి, అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని మన ఆరోగ్యాలను అలాగే మన తోటి వారి ఆరోగ్యాల గురించి అవగాహన కల్పించి గ్రామాల్లో, వీధుల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో MJP స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి జనవరి మాసం నుంచి ప్రతి నెల ఒక్కొక్క థీమ్తో విజన్ 2047లో భాగంగా మరి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో ఈ ప్రభుత్వము సంవత్సరం అంతా ఒక క్యాలెండర్ మాదిరి ఏర్పాటు చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రోగ్రాము ఏర్పాటు చేసినారు. గతంలో మనం చూసినట్టయితే తడి చెత్త, పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, అదేవిధంగా ప్లాస్టిక్ని ఏ విధంగా నిర్మూలించాలి, ఈ విధంగా ఒక్కొక్క నెల నీరు, చెట్టు, ఈ విధంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో మనము చేసుకొని ఉన్నాము. ఇప్పుడు ఈ మాసం వచ్చేసి మనకు మాన్సూన్ హైజూన్. ఏది? మాన్సూన్ హైజూన్ అంటే వర్షాకాలము ఏ విధంగా మనము పరిశుభ్రంగా ఉండాలనేటువంటి థీమ్ మీద ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని యాక్చువల్గా మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాం చెప్పండి? ప్రతి నెల. వెరీ గుడ్, బాగా అందరికీ గుర్తుంది. ప్రతి నెల మనము 3వ శనివారము చేసుకుంటాం. యాక్చువల్గా మనం కూడా గత వారమే 3వ శనివారం, కానీ మరి పబ్లిక్ హాలిడే ఉండడం వలన మరి ఆ రోజు జరుపుకోలేకపోయినాము. అందువలన ఈ 4వ శనివారం మనము జరుపుకుంటున్నాము. 4వ శనివారం కాదని మనము నెక్స్ట్ మంత్ కూడా 4వ శనివారం ఉండదు. ప్రతి నెల 3వ శనివారం ఉంటుంది. కాబట్టి ఈ మాసం యొక్క ఉద్దేశం మాన్సూన్ హైజీన్ అంటే వర్షాకాలంలో మనం ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి, వర్షాకాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఎటువంటి అనారోగ్య బారిన మనము పడతాము, ఆ విధంగా పడకుండా ఉండడానికి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి దాని గురించి మనకు, అదేవిధంగా మన వ్యక్తిగత
ఉండాలని మనం తెలుసుకుంటూ మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ మనం కూడా ఆరోగ్యంగా ఉండి మన చుట్టుపక్కల వారు కూడా ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశమే ఈరోజు కార్యక్రమం యొక్క ఉద్దేశము. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బెరసాడ వలస గ్రామంలో గల కోళ్ల ఫారం వద్ద ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిపై రెవెన్యూ కొరడా జుడిపించింది. కోళ్ల ఫారం ప్రారంభం నుంచి ప్రభుత్వ భూమిని సుమారు 1.13 సెంట్లను ఆక్రమించుకుని చుట్టూ గోడ నిర్మించి అనుభవిస్తున్నారు. కోళ్ల ఫారంతో పాటు చుట్టుపక్కల సుమారు 3 ఎకరాల 55 సెంట్లు భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తుండగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ శాఖ స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ఆక్రమణలో ఉన్న గోడను జేసీబీ సహాయంతో కూలగొట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ మరియు కురుపం శాసనసభ్యురాలు జగదీశ్వరి అన్నారు. క్యాంపు కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తదితర సమస్యలు తెలుపుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సమస్యలు విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎల్లయ్యపాలెం, గుండాలమ్మపాలెం, తలమంచి సొసైటీలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్యాక్ చైర్మన్ గా నియమితులైన అభ్యర్థులు ఏకొల్లు వంశీధర్ రెడ్డి, పిట్టు సూర్యనారాయణ, బద్వేల్ వినిల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వారికి అందుబాటులో ఉండాలన్నారు. ఈ సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు. ఆనంద డోలికల మధ్య తలమంచి, గుండాలపాలెం, ఎల్లయ్యపాలెం సొసైటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఎల్లయ్యపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏకొల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ వెంకటేశ్వర, ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిపాము గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా శ్రీ బద్వేలు వినీల్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ పల్లి శ్రీనివాసులు, ఇంకో డైరెక్టర్ గా శ్రీ పల్లెరెడ్డి సాయిమోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నేను కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే తలమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కల రవి, ఇంకో డైరెక్టర్ శ్రీ కుందర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది రైతులు, ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి చేదోడు వాటాడుగా మనల్ని వెన్నుండి నడుపుతున్నారు ముందుకి. అదే విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు, సబ్సిడీల్లో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు, అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సినవి అందించాలని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను.
ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం విజయవాడ గాంధీనగర్ హోమ్లాండ్ కళ్యాణ్ చక్రవర్తి భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి త్వరలోనే జరగబోయే గణేష్ ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో తొలి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వినాయకుడి మండపాల ఏర్పాటుకి అనుమతులన్నీ మంజూరు చేయడానికి సింగిల్ విండో విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు మాజీ ఎంపీ గోగరాజు గంగరాజు ప్రభుత్వాన్ని కోరారు. అధిక సంఖ్యలో ఏర్పాటు కానున్న మండపాల అనుమతుల్లో సమస్యలు, పలు విభాగాల మధ్య సమన్వయ చర్చలు, కార్యక్రమాల్లో భద్రత, ట్రాఫిక్, వాహనాల మళ్లింపు తదితర అంశాలపై నిర్వాహకులు అధికారులతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సమితి నిర్ణయించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుపల్లి పాలెంలో గోదావరి వరద నీరు మత్స్యకారుల గృహాలను చుట్టుముట్టింది. వరద మరింత పెరిగితే మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె ప్రాంతం అంతా పరిశీలించి వరద ఉధృతి పెరిగితే తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసిన ఆర్డీఓ మాధవి పల్లిపాలెం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గండేపల్లి, కెర్లంపూడి, జగ్గంపేట, గోకవరం మండలాల్లో ఉన్నటువంటి 1740 మంది ఆటో డ్రైవర్లకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 25 కేజీల రైస్ బ్యాగులను పంపిణీ చేశారు. జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఆగస్టు 15వ తేదీన ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫ్రీ బస్సు ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ సోదరులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికి 25 కేజీలు చొప్పున బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. అంతేగాని చెయ్యి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు దొక్కాడడం కూడా ఆగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒక సిరు సహకారంతో, ఒక ఆత్మస్థైర్యాన్ని మీకు అందివ్వాలి అని చెప్పి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నవీన్ నేను అభినందిస్తూ, మరి కాదా మీకు జరిగింది నష్టం అని మాత్రం నేను అనుకోవటంలే. ఎందుకంటే నష్టాలను నేర్చుకుని దాన్ని మరింత బలం చేసి మీకు అందిస్తే మీరు ఇంకా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక నాయకుడిగా, మీ అభిమానిగా ఏ నష్టాలన్నా సరే ఎదురొట్టి పోరాడి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ముందుగా నేను ఆ నమ్మకాన్ని పోకుండా, ఎక్కడ సన్నగిరకుండా మీకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎంతో కొంత వీళ్ళకి సహాయం చెయ్యాలి అని ఒక ఆలోచన పుట్టి వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత ముందుగా నేను ఎన్ని ఆటోలు ఉన్నాయి చూడండి, ఒక 15 కేజీలు ఇద్దాం అనుకున్నాను. కానీ నాకు మళ్ళీ అనిపించింది 10 కేజీలు ఇచ్చినా 15 కేజీలు ఇచ్చినా ఉపయోగం ఉండదు. ప్యాకెట్ మొత్తం 25 కేజీలు ఉంటుంది కాబట్టి మొత్తం అంతా ఇస్తే ఒక నెలైనా సరే వాళ్ళకి సరిపోతే వాళ్ళ కుటుంబానికి అన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఫౌండేషన్ మీద కూడా చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. నేను ఈ రోజు వరకు ఈ ఫౌండేషన్ ద్వారా గతంలో స్కూల్ పిల్లలకు బళ్ళను పెన్షన్లు చేయించా. నా కార్యకర్తలు, నా స్నేహితులు, నా క్యాడర్ సహాయ సహకారాలతో తర్వాత మళ్ళీ డిఎస్సి కోచింగ్ ఇక్కడే పెట్టడం జరిగింది. 700 మంది పైచీలకి డిఎస్సి కోచింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో ఒక అమ్మాయికి అయితే 92 మార్కులు వచ్చాయి. మన కోచింగ్ సెంటర్లో తీసుకున్న అమ్మాయికి 92 మార్కులు వచ్చాయి. తీసుకున్న ఒక టీచర్ తయారైంది. ఇంకా చాలా మంది క్వాలిఫై అయ్యారు. వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. ఈరోజు
రాష్ట్రంలో విధి వంచితులైనటువంటి దివ్యాంగులను కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టల్లా. ఒకప్పుడు అర్హతే ప్రామాణికంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షల మందికి దివ్యాంగులకైతేనేమి, వృద్ధులకైతేనేమి, వికలాంగులకైతేనేమి, వితంతువులకైతేనేమి పెన్షన్ అనేది జారీ చేసి వాళ్ళ కుటుంబాల్లో ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను, మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మాకు అండగా ఉన్నారు అని ఒక భరోసాను కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలలో అతి ముఖ్యమైనటువంటి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చల్లగా నల్లిఫై చేయాలని దరిదాపు 5 లక్షల పైగా పెన్షన్లు తీసివేయాలని ఒక కుట్రతోనే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పెద్ద నాటకం ఏంటంటే మేము చనిపోయిన వాళ్ళే తీస్తున్నాం, వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని కూటమి ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఒక్కసారి కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు. రాష్ట్రం యావత్తు ఈరోజు వికలాంగులు, దివ్యాంగులు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా అని అడుగుతా ఉన్నాం. వారు మా పరిస్థితి ఏంటి, మాకు సర్టిఫికేట్ ఉంది, మాకు ఇదివరకు సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్తో మేము ఈరోజు అనాదిగా మేము పెన్షన్లు పొందుతూ ఉంటే అప్పళంగా ఈరోజు పెన్షన్లు ఆపేస్తే మా పరిస్థితి ఏందని చెప్పేసి ఆ రోదనలు వింటే మీకు అర్థమవుతుంది. ఆగస్టులో ఈ నెలలో కూడా వర్షాలు వస్తున్నాయి. ఏదైనా ప్రత్యామ్నాయ పంటల కోసమైనా కానీ రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు. నష్టపోయారు వేసుకునేవారు. బీడు చేనులన్నీ కూడా సేద్యాలు కూడా చేసుకున్నారు జూన్లోనే. కానీ అటువంటి దగ్గర ఏదైనా పంటలు వేస్తామంటే ప్రత్యామ్నాయ పంటల గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ జిల్లాలో ఉండే అధికారులు కావచ్చు, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కానీ పట్టించుకోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా ముందుగానే ఆగస్టు 4వ తేదీ అలాగే జూలైలో కూడా అప్పుడుండే నెలకొన్న పరిస్థితులన్నీ కూడా, వర్షాభావ పరిస్థితులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం, అధికారుల దృష్టికి తీసుకొని పోయాం, ప్రజాప్రతినిధులను స్పందించమని చెప్పి కూడా మేము అడగడం జరిగింది. జూలై 4వ తేదీ ఆగస్టు 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరూ కూడా చాలామంది రైతాంగము, రైతు యొక్క నాయకులు అందరూ కూడా తీసుకొని పోయి రైతు సంఘాల తరఫున కూడా ఇప్పటికైనా కూడా ఉండిన పరిస్థితులు, జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, దానికి కూడా ప్రత్యామ్నాయ పంటల కోసం కూడా ఏదైనా కానీ ఆలోచన చేయండి అని చెప్పేసి ఒక రివ్యూ అయినా చేసుకోండి. కనీసం వర్షాలు రాకపోయినా కూడా ఈరోజు పైన కుడిచిన తుంగభద్ర డ్యామ్ ఎప్పుడో నిండి పొంగి పొర్లి ఆ నీళ్లు వచ్చినాయి. అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా జిల్లాలకు కూడా వచ్చినాయి, ప్రవేశించినాయి, ఎక్కువ కూడా ఉన్నాయి, సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా పంటలు పెట్టడానికి, ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి వెంటనే కూడా చర్యలు చేపట్టండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.